హాయ్ గైస్, ఎలా ఉన్నారు? బాగున్నారా? సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఇది నా ఫస్ట్ వ్లాగ్ నా ఛానల్లో. షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, బట్ వ్లాగ్ వచ్చి ఫస్ట్ వ్లాగ్ కదా, ఒక మంచి వీడియోతో స్టార్ట్ చేయాలి అనుకున్నాను. సో ఇదే మంచి టైం అనిపించింది. ఈరోజు నేను ఒక ప్లేస్కి అయితే వచ్చేసాను, అదే ఫోటో గ్యారేజ్. నేను ఎందుకు వచ్చానంటే ఇక్కడ నా సాంగ్స్ షూట్ అయితే చేస్తున్నాము. తమ్నైల్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, నేను ఒక సెట్లో ఉన్నాను. ఫోటో గ్యారేజ్ చాలామందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మేము 5 సాంగ్స్ షూట్ చేయబోతున్నాం గైస్. సో ఇది నా ఫస్ట్ కాస్ట్యూమ్ అండ్ లొకేషన్ కూడా చూసారు కదా, ఫస్ట్ సాంగ్ ఇదే. సో ఏ సాంగ్స్ అనేది నేను మీకు చెప్తాను. ముందుగా అయితే లొకేషన్ చూడండి, బాగుంది కదా. నా ఫస్ట్ సాంగ్కి ఇప్పుడు నేను వేసుకున్న కాస్ట్యూమ్కి అక్కడైతే బాగుంటుందని ఫస్ట్ సాంగ్ నేను ఇక్కడ షూట్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చి స్లాట్ బుక్ చేసుకోవాలండి. మేము వచ్చి 4 అవర్స్కి స్లాట్ తీసుకున్నాము. ఆ 4 అవర్స్లో మనం షూట్ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోవాలి. 4 అవర్స్ ఉంటుంది, 6 అవర్స్ ఉంటుంది. మాకైతే 4 అవర్స్ సరిపోతాయిదని మేము 4 అవర్స్ అయితే పెట్టుకున్నాము. మనకి ఒక రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు మనము కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి. నా ఫస్ట్ సాంగ్ అయితే ఇప్పుడు షూట్ జరగబోతుంది. తర్వాత బయట కూడా చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఇదిగోండి చిన్న చిన్న సెట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ ఫోటో షూట్ జరుగుతుంది. ఇదిగోండి మనకి ఎక్కడ కావలిస్తే అక్కడ మనము తీసుకోవచ్చు. మనము ఆ 4 అవర్స్లో మనము ఏ సెట్ అయినా యూస్ చేసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, బాగున్నాయి సెట్స్. మేము ఒక 5 సాంగ్స్ కాబట్టి నేను ఒక 5 లొకేషన్స్ మేము చూస్ చేసుకున్నాం. ఫస్ట్ సాంగ్ వచ్చి ఈ లొకేషన్. సో నా ఫస్ట్ సాంగ్ అయితే అయిపోయింది గైస్. ఇప్పుడు నేను సెకండ్ సాంగ్ కూడా రెడీ అయిపోయాను, కాస్ట్యూమ్ చేంజ్ చేసుకున్నాను. సో మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయారు. చూసారు కదా, మేమిద్దరం ఆల్ సెట్ సెకండ్ సాంగ్కి. సో ఇక్కడ ఒక లొకేషన్ అని చూసారు కదా, వెనకాల నేను చూపిస్తున్నాను. ఇప్పుడు సెకండ్ సాంగ్ వచ్చి ఇక్కడ చేస్తాము మా సాంగ్కి తగ్గట్టు. సో ఇంతకీ సాంగ్ అంటున్నాను, ఏం సాంగ్ అనేది మీకు చెప్పాలి ఇప్పుడే. నేను గాస్పుల్ సాంగ్స్ పాడతాను గైస్. సో నా సాంగ్స్ వినాలి అనుకుంటే నా గాస్పుల్ సాంగ్స్ ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ చూస్తున్న వాళ్ళు ఆ ఛానల్కి కూడా ఒకసారి విజిట్ చేసి నేను ఏం సాంగ్స్ పాడుతున్నానో ఎలా పాడుతున్నానో ఒకసారి మీరు చూడండి. నేను ఆ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మా హస్బెండ్ వచ్చి తను గిటారిస్ట్ గాయస్. సో మా సాంగ్స్ మేమే కంపోజ్ చేసుకుంటాము. మా హస్బెండ్ కంపోజ్ చేస్తారు, నేను పాడతాను. అండ్ ఇక్కడ చూసారు కదా, మా హస్బెండ్ కొంచెం రిలాక్స్ అవుతున్నారు. అండ్ ఇది చూసే వాళ్ళు అనుకోవచ్చు సాంగ్స్ ఛానల్ అంటుంది మళ్ళీ ఇదేంటి అని. ఇది సరదాగా నా ఇంట్రెస్ట్తో వ్లాగింగ్ ఛానల్ స్టార్ట్ చేశాను. సో నన్ను ఇక్కడ కూడా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మధ్యలో మేమైతే కొంచెం మేము మార్నింగ్ 11:30, 12 టైంకి వచ్చేసాము గైస్. సో లంచ్ చేయడానికి అయితే హోటల్కి వచ్చేసాము. ఇక్కడ లంచ్ చేసేసి మళ్ళీ లొకేషన్కి అయితే వెళ్ళిపోయాము. పాప మా హస్బెండ్ అయితే మార్నింగ్ నుంచి ఇలా గిటార్ అటు ఇటు మోసుకుంటూ తిరుగుతున్నారు. సెకండ్ సాంగ్ కూడా షూట్ అయిపోయింది కదా. ఇప్పుడు నేను థర్డ్ సాంగ్కి రెడీ అయిపోతున్నాను. ఇక్కడ చూసారు కదా, థర్డ్ సాంగ్కి డ్రెస్ అయితే చేంజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మీకు ఒక లొకేషన్ చూపిస్తా. ఇదిగోండి లొకేషన్. ఇది చాలామందికి తెలుసు, చాలా రీల్స్లో అది చూసుంటారు కదా. ఇక్కడ ఇదే ఫేమస్ లొకేషన్. సో ఇక్కడ కూడా నేను అంటే సాంగ్ అయితే ఇక్కడ చేయలేదు, ఫొటోస్ కోసం అని వచ్చాము. సాంగ్ అయిపోయింది. సో మధ్యలో ఈ వీడియో ఏంటి అనుకోవద్దు, ఏం లేదు గైస్. నేను లాస్ట్లో ఇది షూట్ చేశాను, ఎందుకంటే అప్పటికి నేను ఇంటికి కూడా వచ్చేసాను. ఈ డ్రెస్తో నేను అసలు వీడియో తీయడానికి వ్లాగ్ తీయడానికి నాకు అవ్వలేదు. సో అందుకే ఇంటికి వచ్చేసాక ఒక చిన్న క్లిప్ తీసి అయితే మీకు పెడుతున్నా. దీంతో కూడా నేను ఒక సాంగ్ అయితే కంప్లీట్ చేసేసాను. అండ్ లాస్ట్లో మాకు ఇక్కడ చూసారు కదా, రెడీ అవ్వడానికి ఒక రూమ్ కూడా ఇస్తారు అని చెప్పాను కదా. అన్ని సాంగ్స్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంకా చాలా టైర్డ్ అయిపోయాము. ఇంకా అయిపోయింది, సాంగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంక లాస్ట్ రూమ్కి వచ్చేసి అన్నీ అయితే ప్యాక్ చేసేసుకున్నాం గైస్. ఇదిగోండి మా లగేజ్ చూసారు కదా, నేను డ్రెస్సెస్ తెచ్చుకున్నాను, ఇంకా కావాల్సిన అవన్నీ తెచ్చుకున్నాము, అన్నీ ప్యాక్ చేసేసుకున్నాము. ఇంకా వెళ్ళిపోవడమే. ఇంకొక 5 మినిట్స్ కూర్చుందామా, రెస్ట్ తీసుకుంటున్నారు మా హస్బెండ్. ఎందుకంటే నడిచి కాళ్ళు అయితే ఫుల్ నొప్పులు వస్తున్నాయి మాకు. అంత అలసిపోయాము. 11:30కి వచ్చాము. ఆల్మోస్ట్ అప్పుడు ఆ టైం 6:30 అవుతుందేమో. మేము ఇంటికి వచ్చేటప్పటికైతే 7:30 అయిపోయింది. సో ఈరోజంతా అలానే అయిపోయింది. సో అలా జరిగింది గైస్. నా సాంగ్స్ వినాలి అనుకుంటే కనుక తప్పకుండా నా సాంగ్స్ ఛానల్ విజిట్ చేసి ఒకసారి నా సాంగ్స్ ఎలా ఉన్నాయో విని నాకు కమెంట్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.